నగరవనంలో క్యాఫెటేరియా నిర్మాణానికి తాత్కాలికంగా బ్రేకులు పడినట్టయింది. పూర్తి స్థాయిలో కూడా అక్కడ చెట్లు నరికివేసి అక్కడ ఒక క్యాఫెటేరియా నిర్మాణం చేపట్టారు. ఈ క్యాఫెటేరియా కూడా పూర్తి స్థాయిలో విమర్శలు రావడం, నేచురల్ లవర్స్ కూడా అక్కడికి వెళ్ళి భారీ స్థాయిలో కూడా నిరసనలు వ్యక్తం చేయడంతో ఈ క్యాఫెటేరియాపై స్పందించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పీసీసీఎఫ్ అధికారి ఆధ్వర్యంలో విచారణకు ఆదేశించారు. మనతో పాటు కొంతమంది నేచురల్ లవర్స్ ఉన్నారు. బట్మాన్ కార్తిక్ ఉన్నారు. చెప్పండి, అంటే ఏంటి అసలు మీకు ముఖ్యంగా ఆ క్యాఫెటేరియా నిర్మాణం పైన ఉన్న మీకు వ్యతిరేకత ఎందుకు వచ్చింది? అసలు ఎందుకు దానిపైన పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తుంది? ముఖ్యంగా ఏదైతే ఇది రెస్పాండ్ అయ్యారో మనకి పవన్ కళ్యాణ్ గారు, సార్ మీకు చాలా థ్యాంక్ యూ. ఇమీడియట్గా మన ఏదైతే మన 18 టీవీ ఛానల్లో కథనాలు ప్రసారమయ్యారో మీరు ఇమీడియట్గా దాని గురించి రెస్పాండ్ అయ్యి ఇమీడియట్గా ఒక ఎంక్వైరీ కమిటీ వేశారు. అది మంచి ఎంక్వైరీ కమిటీ. రేపు ఒక అధికారి రాబోతున్నారు దానిపైన, ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్, హెడ్ ఆఫ్ ఫారెస్ట్ ఫోర్స్, వాళ్ళు కూడా రావడం జరుగుతుంది. వాళ్ళని కూడా కలుస్తాము. అండ్ ఇక్కడ ఎందుకు మేము మాట్లాడడం జరిగిందంటే, నేను 15 ఏళ్ళుగా ఫారెస్ట్ తిరుగుతున్నాను. ఏది నగరవనం చెప్పుకునే దానికి రకాల పేర్లు, దివ్యారామం అంటారు, నగరవనం అంటారు, జంగుల్ బుక్ అంటారు. ఇది నాకు పేరు వచ్చి ఉండేది, ఎందుకంటే అక్కడి నుంచి నా లైఫ్ నేను స్టార్ట్ చేసి ఉండేది. ఇంత నాకు ఈరోజు మీరు బర్డ్ మ్యాన్ కార్తిక్ అనే ఏదైతే చెప్తున్నారో, ఈ బర్డ్ మ్యాన్ అనేది ఎలా వచ్చిందంటే, ఇంతమంది నేను ఇన్ని ఫొటోస్ తీయడం వల్ల, ఇది ఫారెస్ట్ వాళ్ళకి ఇవ్వడం వల్ల, అక్కడి నుంచి నాకు చాలా అవార్డ్స్ కూడా జరిగింది రావడం. ఏది డిపార్ట్మెంట్ నుంచి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి 4 అవార్డ్స్ వచ్చాయి, స్టేట్ అవార్డ్స్. దీనివల్ల నేను పెరిగినాను కాబట్టి, సో నాకు ఇప్పుడు బాధ కలిగింది. ఎందుకు ఇన్ని ఏళ్ళ తర్వాత బాధ కలిగింది అది కూడా చెప్తున్నాను. ఇన్ని ఏళ్ళు, ఇంతకు ముందంతా ఇలా లేదు. వాళ్ళు ఎవరైతే ముందు ప్రీవియస్ అధికారులు ఉన్నారో వాళ్ళు చిన్నగా డెవలప్మెంట్ చేసుకుంటూ నేచర్ డిస్టర్బెన్స్ లేకుండా చేశారు, చాలా మంచిది. ఇప్పుడు అక్కడ ఏకంగా కొంత కెఫెటేరియా గురించి ఏదైతే వీళ్ళు చెట్లు నరికేయడంతో కొంత ఎర్రచందనం చెట్లు కూడా నరికేసి అది ఆనవాళ్ళు కూడా లేకుండా చేశారు. దాంతో నేను బాధపడ్డా. ఎందుకు బాధపడ్డానంటే, దానిపైన బతికే జీవరాశులు ఉంటాయి, బటర్ఫ్లైస్ ఉంటాయి, స్పైడర్స్ ఉంటాయి, లిజర్డ్స్ ఉంటాయి, స్నేక్స్ ఉంటాయి, బర్డ్స్ ఉంటాయి, జైంట్ స్క్విరిల్ ఉంది, స్లెండర్ లారీస్ ఉంది దానిపైన బతికేవి. అంత హ్యాబిటాట్ లాస్ చేశారు కదా. అక్కడ ఎందుకు క్యాఫెటేరియా కట్టడం అనే పాయింట్ పైన నేను క్యాఫెటేరియా కట్టద్దు అని ఎక్కడా మాట్లాడలేదు. బయట కట్టుకోండి, ఎకో ఫ్రెండ్లీ క్యాఫెటేరియా మీద ఏదో ఒక పేపర్ రిలీజ్ చేశారు. ఇది నిన్నంతా దీన్ని వాట్సాప్ గ్రూప్స్లో మాకు వచ్చింది, ఇక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చింది. ఇక్కడ నేను ఒకే ఒక క్వశ్చన్, దీని గురించి నగరవనం ఎకో ఫ్రెండ్లీ క్యాఫెటేరియా, బయోడైవర్సిటీ ప్రొటెక్ట్, ఇవన్నీ రాశారు. ఒకటే క్వశ్చన్, బాగుంది సార్ ఇదంతా. మీరు దీనిలో ఏం రాశారంటే, మేము ప్లాస్టిక్ వాడడం, ఎవరైతే చనిపోయిన వ్యక్తులు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అంటే అప్పట్లో ఫైట్ చేసి చనిపోయిన వ్యక్తులు ప్రొటెక్షన్ వాచెస్ ఉంటారో వాళ్ళకి మేము గుర్తుగా కడుతున్నాం. అంటే మంచిది, చాలా మంచిది. వీళ్ళు ఎట్లా కట్టారో, బ్యాంబూ వాడుతున్నాం, ఇది వాడుతున్నాం, అది వాడుతున్నాం అన్నీ చెప్పారు, బాగుంది. ఎక్కడైనా దీనిలో చెట్లు కొట్టేసింది మీరు మాట్లాడారా? ఎర్రచందనం చెట్లు కొట్టేసింది మాట్లాడారా? సరే, లోపల గన్ షూటింగ్, ఆర్చరీ గిచ్చరీ ఉంది. ఈరోజు క్లియర్ చేశారు ఈ ఇష్యూస్ అంతా రావడం వల్ల. దాని గురించి ఎక్కడైనా మాట్లాడారా? ఇది 24వ తేదీ మీరు రిలీజ్ చేశారు. నేను సింపుల్ క్వశ్చన్, ఎవరైతే లాస్ట్లో 4 పేజీలు రిలీజ్ చేశారో దీనిలో ఎక్కడ నేను అడిగిన క్వశ్చన్స్కి మన టాపిక్స్కి ఏది సంబంధం లేకుండా వీళ్ళు ఒక లెటర్ వదిలేరు. దీనికి డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ గారు, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ తిరుపతి, సెక్షన్ ఆఫీసర్ గారు, 3 సంతకాలు పెట్టి పంపించారు. నేను ఒక స్ట్రైట్ క్వశ్చన్, సార్ మీకు మామూలుగా ఏదైనా ఒక లెటర్ వస్తే, ఎగ్జాంపుల్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అని ఇట్లా హెడ్డింగ్ ఉంటుంది. ఎవరికి ఇస్తున్నాము, ఒక ఆర్సీ నెంబరు, ఈ నెంబర్ ఏదో ఒకటి ఉంటుంది, ఒక ఫైల్ నెంబర్ క్రియేట్ అవుతుంది, లాస్ట్లో మీ సంతకాలు ఉంటాయి. ఇది ఒక ఫార్మాట్, ఒక ప్రొఫెషనల్ హెడ్డింగ్. ఇక్కడ ఒక ఫైల్ నెంబర్ లేదు, వీళ్ళు ఏదైతే రిలీజ్ చేశారో ఇది చూడండి, ఏమీ లేదు. హెడ్డింగ్ పెట్టేసి ఒక పారాగ్రాఫ్లు అన్నీ రాసుకుంటూ పోయారు. ఒక హెడ్డింగ్ లేదు, ఒక ఫైల్ నెంబర్ క్రియేట్ చేయలేదు, ఎవరికి రాస్తున్నారు, దేనికి రాస్తున్నారు, ఏమీ లేదు. సరే, కనీసం మీ స్టాంపు సీల్ ఉందా, మీ డివిజను, మీ డిస్టిక్ సీల్ ఉందా, దానికి డేట్ కూడా ఉంటుంది, ఏదైనా ఉందా? లేదు. పీసీసీఎఫ్ చలపతిరావు ఇప్పుడు రాబోతున్నారు తిరుపతికి. ఆయన వచ్చిన తర్వాత ఆయన దగ్గర ఎలాంటి కంప్లైంట్స్ మీరు ఉంచబోతున్నారు, ఎలాంటి రిప్రజెంటేషన్ మీరు ఇచ్చి ఈ నగరవనాన్ని కాపాడుకోబోతున్నారు? సార్, కంప్లైంట్స్ అంటూ ఇక్కడ మెయిన్గా నాకు ఎవరిపైన కోపాలు లేవు, ఇక్కడ ఇది ఏం లేవు. మీరు నేచర్ని డిస్టర్బ్ చేశారు, నాకు బాధపడ్డాను దానివల్ల. ఇంకోటి, పీసీఎఫ్ చలపతిరావు సారు ఇక్కడ పనిచేసి వెళ్ళిన వ్యక్తే, తిరుపతిలో సీసీఎఫ్గా పనిచేసినప్పుడు ఆయన నన్ను పిలిచి ప్రతిసారి మా ఎన్జిఓస్ని పిలిచి, నేచర్లో వస్తే పిలిపి ఎవ్రీ సండే మీటింగ్ పెట్టుకునేవాళ్ళు.
ఎందుకంటే ఆయన బాగా ఇది నేను జంగిల్ బుక్ తిరిగేది నగరం తిరిగే ఆయన నన్ను చాలా ఎంకరేజ్ చేశారు లిటరల్గా చెప్పాలంటే. మోర్ ఓవర్ ఇంకోటి ఏందిరా అంటే వాళ్ళకి తెలుసు కంపల్సరీగా మేము రైస్ చేస్తాం, సార్కే తెలుసు ఈ ఇష్యూస్ ఎలా ఉంటాయి అనేది. కంపల్సరీగా ఇలా డ్యామేజ్ అయింది, హ్యాబిటాట్ లాస్ అయింది, ఇంత ఇదైంది. నేను మీకు అబ్జెక్షన్ ఏమని క్యాఫేటీరియా కట్టద్దు అని అబ్జెక్ట్ చేయట్లేదు. బాగా వినండి, క్యాఫేటీరియా కట్టుకోండి, ఈ ప్లేస్లో కాదు. పార్కింగ్ ప్లేస్ ఉంది, ఇక్కడ నగరవనంకి పార్కింగ్ ప్లేస్ ఉంది, అక్కడ చెట్లు లేవు, అక్కడ పెట్టుకోండి. లేదా మీ ఆఫీస్ ఏరియా ఉంది, అక్కడ పెట్టుకోండి. అక్కడ మీకు 100 కార్లు పట్టే స్థలం ఉంది, అక్కడ పెట్టుకోండి. నేను అది మాట్లాడుతున్నాను కానీ దీన్ని మీరు చెట్లు ఎందుకు కొట్టారు, ల్యాండ్ ఖాళీ చేసి అక్కడ కట్టడం అనే క్వశ్చన్ పైన క్వశ్చన్ చేస్తున్నాను. అంటే ఒకటి నగరవనం ఒకటే టాపికా, లేకపోతే ఇంకేమన్నా ఫారెస్ట్లో కొన్ని అక్రమాలు ఏమైనా జరిగాయని కూడా మీరు ఆరోపించే పరిస్థితి ఉంటుందా? ఇంకేమన్నా విషయాలు పిసిసి చెప్పే అవకాశం ఉంటుంది? నేను దీని పరంగానే మాట్లాడదలుచుకుంటున్నానండి. ఎందుకంటే నాకు ఈ ఏదైతే నేను ప్రతి ఇంచు నేను తిరిగేవాడిని, 15 yearsగా తిరుగుతున్నా. నాకు ఎక్కడ ఏ ఎర్రచందం చెట్టు ఉంది, ఎక్కడ శ్రీగంధం చెట్టు ఉంది, ఎక్కడ వేప చెట్లు ఉన్నాయి, ఎక్కడ ఏంది అనేది నాకు ప్రతి ఒక్కటి ఇంచు తెలుసు. 15 ఏళ్ళు తిరిగినోడిని, నాకు ఎక్స్పీరియన్స్ ఉండి నాకు ఏ చెట్టు ఎక్కడ ఉంది తెలుదా. ఇంకోటి నేను ఆ గుబుర్లో దాంకొని గ్రౌండ్ లెవెల్ బర్డ్స్ అంటారు, గ్రౌండ్ లెవెల్ అంటే స్పైడర్స్ ఉంటాయి కొన్ని, అవి తీసేవాడిని, లిజర్డ్స్ నేను అంటే గుబుర్లో ఉన్నట్టు కూడా తెలియదు. నేను కెమోఫ్లేజ్ డ్రెస్ వేసుకుని అలా తీస్తున్నప్పుడు నాకు ఏ చెట్టు ఎక్కడ ఉందని నాకు తెలుసు. సో ఇప్పుడు ఏదైతే కొట్టేశారో దీని చుట్టూ ఎర్రచందనం చెట్లు ఉన్నాయి అంటే మధ్యలో ఉండదా? సింపుల్ క్వశ్చన్. ఎర్రచందనం చెట్టు చుట్టూ ఉన్నప్పుడు మధ్యలో ఉంటుంది కదా 100%, ఎందుకు ఉండదు? అది మొత్తానికి ఇప్పుడు మీరు చెప్తున్నారు రెడ్ శాండిల్ చెట్టు ఎక్కడున్నా సరే మేము కనబెడతాం అంటే మొత్తం ఫారెస్ట్ అంతా కూడా మాకు బాగా తెలుసని చెప్తున్నారు. అయితే మొత్తానికి ఈ విషయం మీరు ఇన్నేళ్లగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో అనుసంధానం పనిచేస్తున్నారు. ఈ క్యాఫెటేరియా కట్టేటప్పుడు మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదా ముందస్తుగా? లేదు సార్, నేను ఓపెన్ చెప్తున్నా, లేదు, ఎవరికీ లేదు. నా ఒక్కడికే కాదు, ఎవరికీ లేదు. నేను ఒకటే అడుగుతాను, ప్రీవియస్గా పనిచేసే వాళ్ళు ప్రతి చిన్న విషయానికి ఎన్జిఓస్ని కన్సల్ట్ అయ్యేవాళ్ళు, లేదా నేచర్ లవర్స్ని లోకల్ కమ్యూనిటీస్ని కన్సల్ట్ అయ్యేవాళ్ళు. బేసిక్గా చెప్తాను మీకు ఓపెన్గా, కొన్ని పాలసీస్ అనేది మనకు ఉన్నాయి. నేషనల్ ఫారెస్ట్ పాలసీ, మన నేషనల్ లెవెల్ ఫారెస్ట్ పాలసీ అని ఒకటి ఉంది. ఏది మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ వాళ్ళు ఇచ్చుండే దానిలో తప్పనిసరిగా మీరు ఒక చెట్టు కట్ చేసినా, ఒక ఫారెస్ట్ని ఏదైనా బిల్డింగ్ టేకప్ చేసినా, ఏదైనా క్లియరెన్స్ అప్పుడు ప్రతి ఒక్క ఎన్జిఓని మీరు కన్సల్ట్ అవ్వాలి. అండ్ ఆ ఎన్జిఓ కానీ లేకపోతే నేచర్ లవర్స్ కానీ ఎవరైనా అబ్జెక్ట్ చేస్తే మీరు దాని కన్స్ట్రక్షన్ టేకప్ చేయకూడదు. మీరు ఎందుకు టేకప్ చేశారు? మీరు ఎవరైనా కన్సల్ట్ అయ్యారా? మీకు ఏదైనా లెటర్ ఉందా? చూపించండి. నేను మాట్లాడలే, పాలసీ మాట్లాడుతాను. ఏది సింపుల్గా నేషనల్ లెవెల్ పాలసీస్. బయోలాజికల్ డైవర్సిటీ యాక్ట్ అని ఒకటి ఉంది, బిఎంసీస్ అంటాం. అంటే మనకి బయోడైవర్సిటీ మేనేజ్మెంట్ కమిటీస్ దానిలో వస్తాయి. అక్కడి నుంచి ఒక క్లియరెన్స్ సర్టిఫికేట్ ఉండాలి. యూజువల్గా మేము ఏదైనా చేస్తున్నాం మనం అంటే ఇలా క్లియరెన్స్, మీకు ఎక్కడైనా క్లియరెన్స్ సర్టిఫికేట్ ఉందా? చూపించండి. ఓపెన్ క్వశ్చన్. ఇంకోటి, కమ్యూనిటీ ఫారెస్ట్ మేనేజ్మెంట్ గైడ్లైన్స్ పరంగా మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ పాలసీలో, ఇది ఫారెస్ట్ పాలసీస్లో జాయింట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ పాలసీస్గా ఇన్ఫార్మ్ చేయాలి. ఏ చెట్టు పడిపోయినా ఇన్ఫార్మ్ చేయాలా, చెట్టు కట్ చేసినా ఇన్ఫార్మ్ చేయాలా. ఇంకోటి, మీరు ఏదైనా బర్డింగ్ సెన్సస్ కానీ, ఎలిఫెంట్ సెన్సస్ కానీ, టైగర్ సెన్సస్, ప్రతి ఒక్క ఫారెస్ట్ పబ్లిక్ సంబంధించిన మీటింగ్స్ అన్నిటికీ మీరు పిలవాలి. మీరు దేనికి పిలుస్తున్నారు, ఎవరిని పిలిచారు? చూపించండి. చివరిగా అంటే మీరు పవన్ కళ్యాణ్ స్పందించారు, దీనిపైన ఖచ్చితంగా మీకు న్యాయం జరుగుతున్న ఒక ఫీలింగ్ వచ్చిందా ఇప్పటికి? కన్ఫామ్గా సారు మంచి దీనిపైన ఎందుకంటే సపోర్ట్ చేశారు. అంటే మోర్ ఓవర్ 100% ఇమ్మీడియట్గా ఆయనకి రీచ్ అయింది. ఏదంటే మన మీడియా ఛానల్స్ ఉన్నాయో 100% మన ఇన్స్టాగ్రామ్ నుంచి, ఫేస్బుక్ నుంచి, చాలా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో చాలామంది నేచర్ లవర్స్ షేర్ చేసి సార్ని ట్యాగ్ చేయడం జరిగింది, పర్సనల్గా మెయిల్స్ పెట్టడం జరిగింది అన్ని దీనికి. సో 100% మాకు న్యాయం జరుగుతుంది అనుకుంటాం. ఎందుకంటే మాకు ఒకటి, ఫస్ట్ ఐరన్ స్ట్రక్చర్ లేపేయండి, ఫస్ట్ తీసేసేయండి ఐరన్ స్ట్రక్చరే. అసలు ఐరన్ అనేది ఎక్కువ ఫ్రెండ్లీ ఎలా వస్తుందో నాకు అర్థం కావట్లేదు. ఐరన్ స్ట్రక్చర్ తీసేసి దానిలో ఇంకేదైనా ఇంకా చెట్లు మళ్ళా దాన్ని ఏదైనా పెట్టండి, వేరే చోట కట్టుకోండి క్యాఫెటేరియా. వీఆర్ నాట్ అబ్జెక్టింగ్ ఫర్ ద క్యాఫెటేరియా, యూ కన్స్ట్రక్ట్ సమ్వేర్ ఎల్స్, నాట్ ఇన్ దిస్ ఏరియా. అడవి కొట్టేసే దానిపైన నేను మాట్లాడుతున్నాను. నా ఒకే స్టాండ్ ఎప్పటి నుంచో, అడవి కొట్టేసిన వల్ల నేచర్ డిస్టర్బ్ అయింది. ఈ నేచర్ డిస్టర్బ్ అయిన వల్ల దానిపైన బతికే వైల్డ్ లైఫ్, జీవరాశులు అన్నీ డిస్టర్బ్ అయ్యి ఒక ఎకో సిస్టమే లేసిపోయిందనే, అంటే ఒక ఎకో సిస్టమే నాశనం అయిపోయిందనే దానిపైన నేను మాట్లాడుతున్నాను, అంతే. ఇంక దేనిపైన మాట్లాడలేదు. మొత్తానికి పవన్ కళ్యాణ్ స్పందించడం మాత్రం హర్షించదగ్గ విషయం అని కూడా బడ్మ్యాన్ కార్తిక్ చెప్తున్న పరిస్థితి. అయితే మొత్తం మీద కట్ చేసిన ట్రీ ఏరియాలో నిర్మించిన ఆ ఇనుప స్ట్రక్చర్ నిర్మాణాన్ని వెంటనే తొలగించి అక్కడ ఎలాంటి కట్టడాలు కట్టకుండా అక్కడ మరికొన్ని వృక్షాలు నాటి మరి దాన్ని సంరక్షించే బాధ్యత అటవీ శాఖ తీసుకోవాలని కూడా ఆయన కోరుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ వస్తుంది. మొత్తం మీద పవన్ కళ్యాణ్ ఇలాంటి వివాదాలు కానీ ఇలాంటి అంశాలపై కానీ వెంటనే స్పందించడం మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక హాట్ టాపిక్గా మారిందని చెప్పాలి. ఇది ఇక్కడ తాజా పరిస్థితి.